ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమా జరిగి అందరికీ స్వాగతం. అనుమాన నివృత్తి కావించి భక్తిని పెంచి మహిమను చూపి అఖండ భక్తులుగా మార్చి వారితో సేవ చేయించి పుణ్యాన్ని ప్రసాదించి పునీతులను గావించేవారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. పూనాకు చెందిన శ్రీరామచంద్రన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంటాడు. షిరిడి సాయి భక్తుడు. అప్పుడప్పుడు షిరిడి వెళ్తూ ఉంటాడు. సత్యసాయిబాబా వారిని గురించి తెలిసినా అంత నమ్మకం ఏర్పడదు. ఎవరో ఇచ్చిన ఫోటో పూజ గదిలో పెట్టుకుని పూజించడానికి భార్యను అనుమతిస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఫోటో నుండి తేనె వస్తున్నదని భార్య గమనించి అతడికి చెప్పగా అతడు ఫోటోను శుభ్రంగా తుడిచి తిరిగి అక్కడ పెడతాడు. అయితే ఆ ఫోటో నుండి సుగంధ భరితమైన తేనె విభూది తిరిగి పడడం ప్రారంభిస్తుంది. అతను చూస్తాడు. వాటిని అతని భార్య రహస్యంగా జాగ్రత్త చేస్తూ ఉంటుంది. అతడికి విపరీతంగా సిగరెట్లు కాల్చే అలవాటు ఉండటం వలన ఎసిడిటీ వచ్చి అనారోగ్యం కలుగుతుంది. మెల్లిమెల్లిగా ఆ సిగరెట్లు కాల్చడం మానేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక రోజున అతడు పుట్టపర్తికి వస్తాడు. స్వామివారు అతనితో పాటు మరొక 6 పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చి అనేక ఆధ్యాత్మిక విషయాలు చెప్పిన తర్వాత అందరికీ విభూది ఇస్తారు, రామచంద్రానికి తప్ప. స్వామి అంటారు, నీకు విభూది ఇస్తూనే ఉన్నాను కదా, అందుకని నీకు ఇప్పుడు ఇవ్వడం లేదు. నీవు మానేసిన దురభ్యాసాన్ని తిరిగి దగ్గరకు రానివ్వకు అని హెచ్చరిస్తాడు. ఫోటోలో నుండి విభూది రావడం, తాను సిగరెట్లు మానేసే ప్రయత్నం చేయడం, తాను ఎవ్వరికీ చెప్పకపోయినా స్వామివారు తనకు చెప్పి హెచ్చరించినందుకు అతడికి విశ్వాసం ఏర్పడుతుంది. పుట్టపర్తి వెళ్ళి అప్పుడప్పుడు దర్శించుకుంటూ ఉంటాడు. అతడికి వచ్చిన ఎసిడిటీ కూడా తగ్గిపోతుంది. 1965 ఏప్రిల్ ఆఖరున అతనికి ఒకరోజు ఒక టెలిగ్రామ్ వస్తుంది. అది ఎవరు పంపించారో తెలియదు. అయితే పూనా నుండి వచ్చినట్లు మాత్రం తెలుస్తుంది. దానిలో ఏముందంటే, పుట్టపర్తి బాబావారు మే 5వ తేదీన మీ ఇంటికి వస్తున్నారు. మీ 2 కుమారులకు ఉపనయనం చేసి బ్రహ్మోపదేశం చేస్తారు అని ఉంటుంది. అతడు వెంటనే కస్తూరి గారికి ఈ విషయం గురించి టెలిగ్రామ్ ఇస్తాడు. అయితే కస్తూరి గారి నుంచి సమాధానం ఏమీ రాదు. ఏది ఏమైనా ఎటు పిల్లలకు ఉపనయనం చేయాలి కనుక అతడు దగ్గరి 50 మంది బంధువులను మాత్రమే పిలిచి ఉపనయనానికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేసేసుకుంటాడు. ఒక కుర్చీ మీద స్వామికి పట్టు వస్త్రం కూడా వేస్తాడు. ఎవ్వరూ చెప్పకపోయినా ఆశ్చర్యంగా ఉదయం 5 గంటలకు స్వామి వస్తారని తెలిసి గుంపులు గుంపులుగా అనేక మంది మహిళలు పురుషులు వచ్చి వాళ్ళ లోగిట్లోకి ప్రవేశించి పురుషులు ఒకవైపు స్త్రీలు ఒకవైపు వరుసగా వారి పాటికి వారే క్రమశిక్షణగా కూర్చుంటారు. 11 గంటల వరకు చూస్తారు. స్వామివారు రానందున తానే బ్రహ్మోపదేశం చేయడానికి కండువా క్రింద నుంచి తలబెట్టి వారి చెవులలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఉపనయనం పూర్తయ్యాక భోజనాలు పెట్టడం ప్రారంభిస్తారు. వంటలు ఒక 100 మందికి మాత్రమే చేయిస్తారు. అయితే అక్కడికి వచ్చిన భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఒక భక్తుడు స్వామి కుర్చీ మీద కూర్చున్నట్లు మధ్యలో వేసిన వస్త్రం మీద స్వామి నడుస్తున్నట్లుగా పాదాలు పడ్డట్లు, కుర్చీ మీద వేసిన మల్లెపూల దండ వాడిపోయినట్లు గమనిస్తాడు. అందరికీ ఈ విషయం చెప్తాడు. పిల్లలు అంటారు కదా, బ్రహ్మోపదేశం చేసినప్పుడు నీ ముఖం కాక స్వామి ముఖం మేము చూశాము అంటారు. అంటే స్వామి వచ్చినట్లు రూఢి అవుతుంది. అతని భార్య 8 ఏళ్ల పిల్లవాడు ఇప్పుడే వచ్చి ఆకలిగా ఉందని అడగ్గా కొంత పలహారం పెట్టానని వెళ్ళి చూసేసరికి అతను లేడని చెప్తుంది.
దీన్నంతా బంధువులంతా స్వామి వచ్చారని భావిస్తారు. అందరూ క్యూలో పళ్ళాలు పట్టుకొని వస్తూ ఉంటే 100 మందికి భోజనం పెడతారు. భయమేస్తుంది అతడికి. ఇంకా భోజనం ఎంతమందికి సరిపోతుందో అని వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఆ భోజనం అక్షయమై ఇంకా 100 మందికి సరిపోయేట్లుగా ఉంటుంది. స్వామి వస్తారని దర్శనం కోసం వచ్చిన భక్తులంతా స్వామి ప్రసాదం స్వీకరించాలని భోజనం పళ్ళాలు తీసుకొని వరుసగా క్యూ కట్టి భోజనానికి వస్తారు. మరొక 100 మందికి భోజనం పెడతారు. 2 గంటలకు అందరూ భోజనం చేసి వెళ్ళిపోయాక ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా స్వామి మహిమను తలుచుకుంటూ వారు వెళ్ళి భోజనం చేస్తే పనివారు తినగా ఇంకా భోజనం మిగులుతుంది అని శ్రీ రామచంద్రన్ గారు చెప్తారు. అంటే స్వామివారు తాము భక్తులకు పంపిన సందేశాలను ఖచ్చితంగా నిజం చేస్తారు. ఆ విధంగా స్వామి అదృశ్య రూపంలో వచ్చి అతని కుమారులకు బ్రహ్మోపదేశం చేసి తన మాట నిలుపుకున్నారు. అతనికి ఉన్న అనుమానాలన్నీ పోగొట్టి పరమ భక్తునిగా మార్చి దీవించారు. ఇది స్వామి పద్ధతి. జై సాయిరాం.